కార్నాట్ ఇంజిన్. కార్నాట్ ఇంజిన్ మీన్స్ కార్నో యంత్రం. కార్నాట్ ఇంజిన్ ఈజ్ ఏ రివర్సబుల్ హీట్ ఇంజిన్. ఇది ద్విగత ఉష్ణ యంత్రం. రివర్సబుల్ హీట్ ఇంజిన్ మీన్స్ ఇట్ కన్వర్ట్స్ హీట్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ అండ్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ హీట్. సో ఇది ఉష్ణాన్ని యాంత్రిక శక్తిగాను యాంత్రిక శక్తిని ఉష్ణముగా మార్చే ఒక యంత్రము. అటువంటి కార్నాట్ ఇంజిన్ని రూపొందించిన సైంటిస్ట్ ఎవడంటమ్మా అంటే కార్నో. సో దిస్ ఇంజిన్ ఈజ్ మేడ్ బై ఎ సైంటిస్ట్ నేమ్ కాల్డ్ కార్నో. సో ఈ కార్నాట్ ఇంజిన్లో బేసిక్గా 4 పార్ట్స్ ఉంటాయి. ఒకటి వర్కింగ్ సబ్స్టెన్స్, పనిచేసే పదార్థము. సో వర్కింగ్ సబ్స్టెన్స్ మీన్స్ a 1 mole of ideal gas which is enclosed in cylinder piston arrangement. 1 మోల్ ఆదర్శ వాయువుని ఒక ముసలకము కలిగినటువంటి ఒక స్తూపాకార పాత్రలో ఉంచితే దాన్నే వర్కింగ్ సబ్స్టెన్స్ అంటారు. సో వర్కింగ్ సబ్స్టెన్స్ మీన్స్ a 1 mole of ideal gas is enclosed in a piston cylinder arrangements. So that is called working substance. And second one is source. Source means ushna janakamu. So it is maintained at high temperature and its thermal capacity is very high. So whenever we heat drawn from the source, the temperature of the source does not change. So source and ushna janakam. ఇది అత్యధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది, T1 డిగ్రీ సెంటిగ్రేడ్. దీని యొక్క ఉష్ణధారణ సామర్థ్యం అనేది అధికముగా ఉంటుంది. ఈ ఉష్ణజనకము నుండి ఎంత ఉష్ణాన్ని తీసుకున్నప్పటికీ ఎంత ఉష్ణాన్ని గ్రహించినప్పటికీ దాని ఉష్ణోగ్రత అనేది మారదు. సోర్స్ మీన్స్ ఇట్ ఈజ్ మెయింటైన్డ్ ఎట్ హై టెంపరేచర్ T1 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ ఇట్స్ థర్మల్ కెపాసిటీ ఈజ్ వెరీ హై అండ్ its temperature remains constant when it is heat is liberated. And third one is sink, T2 degree centigrade. It is maintained at very low temperature. Its thermal capacity is also very high and it absorbs heat from the working substance. Sink and so sink అనేది అత్యల్ప ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. దీని యొక్క ఉష్ణధారణ సామర్థ్యం అనేది అధికముగా ఉంటుంది. అంతేకాకుండా సింక్ అనేది పనిచేసే పదార్థము నుండి ఉష్ణాన్ని గ్రహిస్తుంది. మీ ఇంట్లో సింక్ అబ్జర్వ్ చేస్తుంటారు, వాటర్ ట్యాప్ ఎప్పగానే ఎంత వాటర్ అయినా కూడా తన గుండా ఫ్లో అవుతూనే ఉంటుంది, తన గుండా అబ్జర్వ్ చేసుకునే ఉంటుంది. అదేవిధంగా సింక్ అనేది ఎంత మొత్తములో ఉష్ణాన్ని ఇచ్చినప్పటికీ అది అబ్జర్వ్ చేసుకునే క్యాపబిలిటీని కలిగి ఉంటుంది. ఇక లాస్ట్ వన్, ఫోర్త్ వన్, సోర్స్ యొక్క డయాగ్రామ్ అయితే దిస్ ఈజ్ సోర్స్ T1 డిగ్రీ సెంటిగ్రేడ్. సింక్ యొక్క డయాగ్రామ్ అయితే దిస్ ఈజ్ సింక్ T2 డిగ్రీ సెంటిగ్రేడ్. లాస్ట్ వన్ థర్మల్లీ ఇన్సులేటెడ్ స్టాండ్, ఉష్ణ బంధక స్టాండ్. సో థర్మల్లీ ఇన్సులేటెడ్ స్టాండ్, దిస్ ఈజ్ ద స్టాండ్. సో థర్మల్లీ ఇన్సులేటెడ్ స్టాండ్ ఈజ్ ఏ స్టాండ్ విచ్ ఈజ్ మేడ్ విత్ ఏ ఇన్సులేటింగ్ మెటీరియల్. సో ఇది ఉష్ణ బంధక పదార్థముతో నిర్మితమైనటువంటి ఒక స్టాండు. సో ఎప్పుడైనా కూడా పనిచేసే పదార్థాన్ని ఈ ఉష్ణ బంధక స్టాండ్ మీద ప్లేస్ చేస్తే ఈ పనిచేసే పదార్థం అనేది ఏమవుతుంది, ఉష్ణ బంధకము అంటున్నాను. ఉష్ణాన్ని వ్యవస్థ నుంచి పరిసరాలకు ఇవ్వదు, పరిసరాల నుంచి వ్యవస్థకు తీసుకోదు, కాబట్టి స్థిరోష్ణక ప్రక్రియకు గురి చేస్తుంది. సో ఇన్సులేటెడ్ స్టాండ్ ఈజ్ మేడ్ విత్ ఏ థర్మల్లీ ఇన్సులేటెడ్ మెటీరియల్. Whenever the working substance is placed on the insulated stand, then the working substance undergoes a adiabatic process. ఇది ఒక ఉష్ణ బంధక పదార్థముతో నిర్మితమైనటువంటి ఒక స్టాండు. ఒక పనిచేసే పదార్థాన్ని ఉష్ణ బంధక స్టాండ్ మీద ఉంచితే ఆ పనిచేసే పదార్థం అనేది స్థిరోష్ణక ప్రక్రియకు లోనయ్యే విధముగా మేడ్ చేసి ఉంటారు. అంతేకాకుండా కార్నాట్ ఇంజిన్ అనేది ఒక 4 ప్రాసెస్ల మీద డిపెండ్ అవుతుందండి. కార్నో సైకిల్ అంటాం. సో ఈ కార్నో సైకిల్ అనేది ఏంటమ్మా అంటే, ఒకటి ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్
ఎక్స్పాన్షన్. రెండోది అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. మూడోది ఐసోథెర్మల్ కంప్రెషన్. 4 అడియాబాటిక్ కంప్రెషన్. So Carnot engine is based on Carnot cycle. Carnot cycle consists 4 processes. One is isothermal expansion, and second one is adiabatic expansion. Third one is isothermal compression, and fourth one is adiabatic compression. సో కార్నో యంత్రం అనేది కార్నో చక్రము లేదా కార్నో వలయముపై ఆధారపడుతుంది. ఈ కార్నో వలయములో 4 ప్రధాన ప్రక్రియలు ఉంటాయి. ఒకటి సమ ఉష్ణోగ్రత వ్యాకోచం, స్థిర ఉష్ణోగ్రత వ్యాకోచం, సమ ఉష్ణోగ్రత సంకోచం, స్థిరోష్ణోగ్రత సంకోచం. సో ఇనీషియల్గా సేమ్ ఇందాలాగానే ప్రెజర్ వాల్యూమ్ డయాగ్రామ్ వేసుకోవాలి. వాల్యూమ్ని ఎక్స్ యాక్సిస్ మీద, ప్రెజర్ని వై యాక్సిస్ మీద వేసుకున్నాము. సో ఇనీషియల్గా ఒక వర్కింగ్ సబ్స్టెన్స్ 1 మోల్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ అట్ వాల్యూమ్ V1, ప్రెజర్ P1, అట్ టెంపరేచర్ T1 అనుకుంటాను. Let us consider a working substance or a 1 mole of ideal gas at pressure P1, volume V1 and temperature T1 తీసుకున్నాను. సో ఈ వర్కింగ్ సబ్స్టెన్స్ని నేను సోర్స్ మీద ప్లేస్ చేశాను అనుకోండి. ఎప్పుడైతే సోర్స్ మీద ప్లేస్ చేశానో ఏమవుతుందమ్మా, పిస్టన్ అనేది కొంత హీట్ని అబ్జార్బ్ చేసుకొని ఎక్స్పాన్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. దాన్ని ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్ అంటారు. ఈ ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్ ఎక్కడ జరుగుతుందమ్మా, T1 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద. సో ఎప్పుడైతే ఐడియల్ గ్యాస్ అనేది ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్లోకి పార్టిసిపేట్ చేసిందో దాని ప్రెజర్ అనేది P1 నుంచి P2కి మారుతుంది, అండ్ వాల్యూమ్ అనేది V1 నుంచి V2కి మారుతుంది. సో నౌ 1 mole of ideal gas at pressure P1 and volume V1 and temperature T1. So this working substance is placed on source. Then the working substance is absorbed an amount of heat Q1. Then it undergoes a isothermal expansion. Then the pressure and volume will be changes from P1 V1 to P2 V2. Then work done by the ideal gas W1 or Q1 is equal to RT1 log V2 by V1 బేసి. మీకు ఆల్రెడీ తెలుసు సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో జరిగిన పని RT1 log V2 by V1. నౌ ద ఐడియల్ గ్యాస్ ఎట్ పాయింట్ B. సో B నుండి Cకి ఇప్పుడు ఎక్కడుందమ్మా వర్కింగ్ సబ్స్టెన్స్, సోర్స్ మీద ఉంది. సోర్స్ మీద ఉన్నటువంటి వర్కింగ్ సబ్స్టెన్స్ని తీసుకొచ్చి థెర్మల్లీ ఇన్సులేటెడ్ స్టాండ్ మీద పెట్టగానే టెంపరేచర్ కాస్త T1 నుంచి T2కి పడిపోతుంది, వాల్యూమ్ కాస్త V2 నుంచి V3కి, ప్రెజర్ కాస్త P2 నుంచి P3కి మారుతుంది. నౌ ద వర్కింగ్ సబ్స్టెన్స్ ఈజ్ ప్లేస్డ్ ఫ్రమ్ సోర్స్ టు ఇన్సులేటెడ్ స్టాండ్. whenever working substance is placed on thermally insulated stand, the temperature will be decreases from T1 to T2 under adiabatic expansion. Now work done in adiabatic expansion is W2 is equal to ఏంటమ్మా R by 1 minus gamma into T1 minus T2. మీకు ఆల్రెడీ adiabatic expansionలో వర్క్ డన్ తెలుసు. నౌ ద వర్కింగ్ సబ్స్టెన్స్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ సింక్. ఇప్పుడు సింక్ మీద ప్లేస్ చేశాను అనుకోండి. సో టెంపరేచర్ అనేది సింక్ ఏం చేస్తుంది, వర్కింగ్ సబ్స్టెన్స్ నుంచి హీట్ని గెయిన్ చేస్తుంది. అంటే టెంపరేచర్ అనేది మరలా T2 నుంచి T1 పడిపోతుంది. అంటే అప్పుడు ప్రెజర్ వాల్యూమ్ అనేది P3 V3 నుంచి P4 V4కి మారుతుంది. కాబట్టి W3 ఈజ్ ఈక్వల్ టు RT2 లాగ్ V4 బై V3. గుర్తుపెట్టుకోండి, ఫైనల్ వాల్యూమ్ బై ఇనీషియల్ వాల్యూమ్. ఇక్కడ ఇనీషియల్ వాల్యూమ్ V1, ఫైనల్ వాల్యూమ్ V2. ఇక్కడ ఇనీషియల్ వాల్యూమ్ V3, ఫైనల్ వాల్యూమ్ V4 కాబట్టి V4 బై V3. ఇది వర్క్ డన్ ఇన్ ఐసోథెర్మల్ కంప్రెషన్. లాస్ట్ వన్ ఇంకా థర్మల్ ఇన్సులేటెడ్ స్టాండ్ మీద ప్లేస్ చేస్తాం. సో థర్మల్ ఇన్సులేటెడ్ స్టాండ్ మీద ప్లేస్ చేస్తే ఇనీషియల్ పొజిషన్కి వెళ్తుంది. ఇంకా వర్క్ డన్ W4 ఈజ్ ఈక్వల్ టు R బై 1 మైనస్ గామా ఇంటూ టెంపరేచర్ T2 మైనస్ T1.
ఓకేనా. సో ఇది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో వర్క్ డన్, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో వర్క్ డన్, ఐసోథర్మల్ కంప్రెషన్లో వర్క్ డన్, అడియాబాటిక్ కంప్రెషన్లో వర్క్ డన్. నౌ టోటల్ వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్ టు W1 ప్లస్ W2 ప్లస్ W3 ప్లస్ W4 అంటే W ఈజ్ ఈక్వల్ టు RT1 log V2 by V1 R by 1 minus gamma into T1 minus T2 plus RT2 log V4 by V3 plus R by 1 minus gamma into T2 minus T1. So R by 1 minus gamma కామన్ తీస్తే ప్లస్ T1 మైనస్ T1 మైనస్ T2 ప్లస్ T2 క్యాన్సిల్ అయిపోతాయి. సో అంటే ఏం మిగిలింది, W ఈజ్ ఈక్వల్ టు RT1 log V2 by V1 plus RT2 log V4 by V3. This is the work done. సో మనం ఇక్కడ ఇది V2 by V1లో ఉంది, ఇది V4 by V3లో ఉంది. సో దీన్ని V2 by V1లో ఎక్స్ప్రెస్ చేయాలి. సో అలా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే మీరు అబ్జర్వ్ చేస్తే AB రిప్రజెంట్స్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, BC రిప్రజెంట్స్ adiabatic expansion, CD represents isothermal compression and DA represents adiabatic compression. So this is isothermal expansion, this is adiabatic expansion, this is isothermal compression, this is adiabatic compression. అంటే రెండు ఐసోథర్మల్ కర్వ్స్ ఉంటే రెండు అడియాబాటిక్ కర్వ్స్ ఉన్నాయి. సో అడియాబాటిక్ కర్వ్స్ ఏంటి, BC అడియాబాటిక్ కర్వ్ అండ్ DA అడియాబాటిక్ కర్వ్. సో ఆ అడియాబాటిక్ కర్వ్ అనగానే అడియాబాటిక్ కర్వ్లో ఫార్ములా ఏమవుతుందమ్మా, ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ T(V⁻⁻1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో అది ఎలా వచ్చిందమ్మా అంటే స్టడీ చేస్తాను. మీకు ఆల్రెడీ అడియాబాటిక్ ప్రాసెస్లో P(V⁻⁻) ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని తెలుసు. అంటే P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, K ఇంటూ V⁻⁻⁻. ఒక Vతో మల్టిప్లై చేయండి, PV ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ V⁻⁻⁻ ప్లస్ 1. PV ప్లస్ ఏం రాసుకోవచ్చు, RT ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ V⁻⁻⁻ ప్లస్ 1. సో అంటే T ఈ V⁻⁻⁻ ప్లస్ 1 ఇటు వస్తే V⁻+Γ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు K/R అంటే కాన్స్టెంట్. సో P(V⁻⁻) ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని తెలుసు, P ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ V⁻⁻Γ అని తెలుసు. ఒక Vతో మల్టిప్లై చేస్తే PV ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ V⁻⁻Γ ప్లస్ 1. PV అంటే RT అని రాసుకోవచ్చు, K ఇంటూ V⁻⁻Γ ప్లస్ 1. ఈ R నటు పంపించండి, V నటు పంపించండి, T అలాగే ఉంది. V⁻⁻Γ ప్లస్ 1 కాస్త మైనస్ గామా కాస్త ప్లస్ గామా అవుతుంది, ప్లస్ 1 కాస్త మైనస్ 1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు K/R కాన్స్టెంట్. సో డైరెక్ట్గా రాసినా పర్లేదు. ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ T(V⁻⁻1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఇప్పుడు BC కర్వ్కి అప్లై చేయండి. ఫర్ BC కర్వ్, సో BC కర్వ్ అంటే B ప్లేస్లో ఏ రాసుకోవచ్చు, T ప్లస్ T వాల్యూ ఎంత, టెంపరేచర్ T1 అండ్ V ప్లేస్లో వాల్యూమ్ ఎంత, V2 పవర్ Γ-1 ఈజ్ ఈక్వల్ టు C పాయింట్ వద్ద అప్లై చేయండి. C పాయింట్ వద్ద టెంపరేచర్ ఎంత, T2, వాల్యూమ్ ఎంత, V3 పవర్ Γ-1. BC కర్వ్ అంటే B పాయింట్ వద్ద టెంపరేచర్ T1 అండ్ వాల్యూమ్ V2 అండ్ C పాయింట్ వద్ద టెంపరేచర్ T2 అండ్ వాల్యూమ్ V3. అదేవిధంగా AD కర్వ్కి అప్లై చేయండి. సో AD కర్వ్ Y పాయింట్ వద్ద టెంపరేచర్ ఎంత, T1, వాల్యూమ్ ఎంత, V1 పవర్ Γ-1, టెంపరేచర్ ఎంత D పాయింట్ వద్ద, T2 అండ్ వాల్యూమ్ ఎంత, V4 పవర్ Γ-1. సో అంటే ఇది బై ఇచ్చేసారనుకోండి ఏమవుతుందమ్మా, V2/V1 హోల్ పవర్ Γ-1 ఈజ్ ఈక్వల్ టు V3/V4 హోల్ పవర్ Γ-1. T1 క్యాన్సిల్ అయిపోతుంది, T2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే V2/V1 పవర్ Γ-1 ఈజ్ ఈక్వల్ టు V3/V4 పవర్ Γ-1. సో Γ-1 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుందమ్మా ఫైనల్గా, సో చెప్పను. సో ఫైనల్గా ఏం మిగులుతుందమ్మా మీకు అక్కడ V2/V1 ప్లస్ ఏం రాసుకోవచ్చమ్మా, V2/V1
సో V2 బై సో ఏం రాసుకోవచ్చమ్మా V2 బై V1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చమ్మా V3 బై V4 అని రాసుకోవచ్చు. అంటే V3 బై V4 V4 బై V3 అంటే W ఈజ్ ఈక్వల్ టు RT1 లాగ్ V2 బై V1. ఇక్కడ ప్లస్ని మైనస్ వేస్తే V4 బై V3 కాస్త V3 బై V4 అని రాసుకోవచ్చు. RT2 లాగ్ V3 బై V4. సో W ఈజ్ ఈక్వల్ టు RT1 లాగ్ V2 బై V1. ఈ ప్లస్ ప్లేస్లో మైనస్ వేస్తే V4 బై V3 కాస్త V3 బై V4 కింద కన్వర్ట్ అవుతుంది. అంటే W ఈజ్ ఈక్వల్ టు RT లాగ్ V2 బై V1 మైనస్ RT2 లాగ్ V3 బై V4 ప్లస్ ఏం రాసుకోవచ్చమ్మా V2 బై V1 అని రాసుకోవచ్చు. అంటే ద వర్క్ డన్ అండర్ కార్నాట్ సైకిల్ ఈజ్ W ఈజ్ ఈక్వల్ టు RT1 లాగ్ V2 బై V1 మైనస్ RT2 లాగ్ V2 బై V1. కానీ మనం ఏంటి క్యాలిక్యులేట్ చేయాలి ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ మీన్స్ దక్షత. నేటా ఈజ్ ఈక్వల్ టు W బై Q1. ఎఫిషియన్సీ మీన్స్ the ratio between work done by the gas to the absorbing heat. జరిగిన పనికి గ్రహించిన ఉష్ణరాశికి మధ్య గల నిష్పత్తిని దక్షత అంటారు. ద రేషియో బిట్వీన్ వర్క్ డన్ బై ది గ్యాస్ టు ది అబ్జార్బింగ్ హీట్. అంటే W ఎంతమ్మా ఇక్కడ R కామన్ తీయచ్చు. లాగ్ V2 బై V1 కామన్ తీస్తే T1 మైనస్ T2 లాగ్ V2 బై V1. ఇక్కడ R అలాగే ఉంది. ఇక్కడ లాగ్ R కామన్ తీసుకోవచ్చు. లాగ్ V2 బై V1 కామన్ తీస్తే T1 మైనస్ T2 హోల్ బై Q1 అంటే రాసుకోవచ్చు RT1 లాగ్ V2 బై V1. సో Q1 ప్లేస్లో RT1 లాగ్ V2 బై V1. సో R క్యాన్సిల్ అయిపోయింది. లాగ్ V2 బై V1 V2 బై V1 క్యాన్సిల్ అయిపోయింది. సో అంటే ఏం మిగులుతుందమ్మా నేటా ఈజ్ ఈక్వల్ టు T1 మైనస్ T2 బై T1. T1 మైనస్ T2 బై T1 అంటే నేటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2 బై T1. దిస్ ఈజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ ఇంజిన్. సో నేటా ఈజ్ ఈక్వల్ టు T1 మైనస్ T2 బై T1. దట్ మీన్స్ T1 రెండింటిని డివైడ్ చేస్తే T1 బై T1 1 మైనస్ T2 బై T1. నేటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2 బై T1. దిస్ ఈజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ ఇంజిన్. అంటే కార్నాట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ దేని మీద డిపెండ్ అవుతుందమ్మా అంటే సోర్స్ యొక్క టెంపరేచర్ మీద అండ్ సింక్ యొక్క టెంపరేచర్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ద ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ ఇంజిన్ ఈజ్ డిపెండ్స్ ఆన్ విచ్ టెంపరేచర్స్ అండర్ ది వర్క్. ఏ టెంపరేచర్ల మధ్య ఆ యంత్రం అనేది ఆ ఇంజిన్ అనేది వర్క్ చేస్తుందో ఆ ఇంజిన్స్ యొక్క టెంపరేచర్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. కాబట్టి నేటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2 బై T1 అండ్ ఎఫిషియన్సీ డజ్ నాట్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ది మెటీరియల్. సో ఏ మెటీరియల్ అయితే ఉందో లేదా ఏ వర్కింగ్ సబ్స్టెన్స్ అయితే ఉందో ఆ సబ్స్టెన్స్ యొక్క నేచర్ మీద డిపెండ్ అవ్వదు. అది ఏ టెంపరేచర్ లిమిట్స్లో ఉందో ఆ టెంపరేచర్ లిమిట్స్పై మాత్రమే ఆధారపడుతుంది. అది ఎఫిషియన్సీకి ఈక్వేషన్. దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. The efficiency of the Carnot engine, derive efficiency of the Carnot engine. Neta is equal to 1 minus T2 by T1. Thank you.